అండ్ టుడేస్ సెషన్ ఈస్ AI PPT మేకర్. ఓకే, సో కంప్లీట్ గా దీన్ని ఉపయోగించుకుని మనము మన యొక్క ప్రెజెంటేషన్స్ తయారు చేసుకోవచ్చు. AI PPT మేకర్స్ ద్వారా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఈజీగా మనకి ఎన్ని స్లైడ్స్ అయితే కావాలి, ఆ సెషన్ లెంగ్త్ ఎంత ఉండాలి అండ్ ఎవ్రీథింగ్ మనం బ్యూటిఫుల్ గా అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ సెషన్ లోకి వెళ్లే ముందు మనం ఏం చేయాలంటే ముందుగా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసుకోవాలి, మీ అందరికీ తెలిసిందే. సో గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసుకుని దెన్ మనం AI PPT మేకర్ అని చెప్పి దీంట్లో టైప్ చేయాలన్నమాట. సో గో టు ద గూగుల్ సెర్చ్ అండ్ టైప్ ఆన్ AI PPT generator or PPT maker as you wish. సో ఇట్లా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ టూల్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో మనకి vpic.com అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్. సో క్లిక్ ఆన్ దిస్ థింగ్ vpic.com అండ్ ఇక్కడ గెట్ స్టార్టెడ్, హౌ డస్ ఇట్ వర్క్, వన్స్ ఆఫ్ థింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ యూజర్స్ అయితే మీరు డైరెక్ట్ గా లాగిన్ అని చెప్పి క్లిక్ చేసుకుని మీ మెయిల్ ఐడితో లాగిన్ ఏం చేసుకోవచ్చు, లేదు అంటే వితౌట్ లాగిన్ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నాది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిపోయి ఉంది కాబట్టి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేటువంటి బటన్ క్లిక్ చేసుకుని ఒక పీపీటీని ఓన్ గా ఎలా జనరేట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపించుకుంటున్నాను. సో జస్ట్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పని అనగానే మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. క్రియేట్ యువర్ ఓన్ ప్రెజెంటేషన్ అని అన్నాడు ఇక్కడ. సో ఇది మీకు కనిపిస్తుంది. ఇక్కడ టాపిక్ అని ఉంది. ఏ టాపిక్ అయితే మనకి కావాలో ఆ టాపిక్ ని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ కి నాకు ఒక సెన్సార్ రిలేటెడ్ టాపిక్ అనేది కావాలని చెప్పి అనుకున్నాము. సో అది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఏ సెన్సార్ మీద కావాలని అనుకుంటున్నా, సో మెనీ కైండ్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. సో పల్స్ సెన్సార్ వాడదామా లేదంటే ఏం వాడదాం? యాక్చువల్ గా మనకి ఆన్లైన్ సెషన్స్ లో సో మెనీ కైండ్స్ ఆఫ్ సెన్సార్స్ ని వాటిని మనం డీల్ చేసాం, ఎట్లా వర్క్ చేస్తాయి ఏంటి. ఓకే, అండ్ హార్డ్వేర్ తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇట్లా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేది చేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ESP32 బోర్డ్స్ ఓకే అని చెప్పి నేను జస్ట్ ఒక టాపిక్ ని దానికి ఇచ్చాను. అండ్ ఇక్కడ రైటింగ్ టోన్ అన్స్పెసిఫైడ్ పెట్టాను. పేజెస్ అఫీషియల్ PPT ప్రెజెంటేషన్ 10 to 12 స్లైడ్స్ ఉంటుంది. ఓకే, 8 స్లైడ్స్ ఎప్పుడు కూడా మనము పెట్టకూడదు. 12 స్లైడ్స్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. లేదు మీకు ఇక్కడ ఇంకేదన్నా మీరు తయారు చేద్దాము అని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఆ తయారు చేద్దాము అనుకున్నటువంటి ప్రాజెక్ట్ ని ఇక్కడ రాయండి. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే టచ్ సెన్సార్ బేస్డ్ ఓకే రాకెట్ ఇగ్నిటర్. ఓకే, ఇది ఒక టాపిక్ రాశాను నేను కంప్లీట్ గా. సో ఆల్రెడీ ఇది చేసిన ప్రాజెక్టే. సో దానికి సంబంధించినటువంటి పీపీటీ ఇదే జనరేట్ చేసేస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి, మీరు చూడొచ్చు కంప్లీట్ గా. సో ఈ టెంప్లెట్స్ లో మనకి ఏది బాగుంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఓకే, జనరేట్ ప్రెజెంటేషన్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఆటోమేటికల్ గా అది జనరేట్ చేయనా వద్దని అడుగుతుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి మీరు క్లిక్ చేసుకోవాలి. ఓకే, సైన్ ఇన్ డైరెక్ట్ గా అయిపోతుంది ఇది. సో కుకీస్ రిజెక్ట్ ఆల్ కొట్టేసేయండి. సో ఎప్పుడైతే మనకి కంప్లీట్ గా మనం సైన్ అప్ అయిపోతామో ఇక్కడ మీరు ఇది గమనించవచ్చు కంప్లీట్ గా అది మన యొక్క ప్రెజెంటేషన్ ని తయారు చేస్తుంది. టచ్ సెన్సార్ బేస్డ్ రాకెట్ ఇగ్నిటర్ అని చెప్పి నేను అదొక నేమ్ ఇచ్చాను దానికి. దానికి సంబంధించినటువంటి స్లైడ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. దాంట్లో ఎడిటింగ్ ఏమన్నా ఉంటే మనం చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలి అని చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ గా. సో రివల్యూషనైజింగ్ రాకెట్ ఇగ్నిషన్ ద పవర్ ఆఫ్ టచ్ సెన్సార్స్. ఓకే, ఇది కంప్లీట్ గా గమనించవచ్చు. చూస్తే ఇక్కడ చూడండి అది కంప్లీట్ గా ఇచ్చేసింది. ఒక రాకెట్ ని ఎలా ఇగ్నైట్ చేయొచ్చు, ఓకే, డిపెండింగ్ అపాన్ ద స్విచెస్, ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ చూడొచ్చు. మొత్తం టోటల్ గా మనకి 12 స్లైడ్స్ కావాలి. ఆ 12 స్లైడ్స్ అది ఇచ్చేసింది. ఓకే, లాస్ట్ వన్ థ్యాంక్స్ స్లైడ్. ఓకే, సో ఇక్కడ వీటిని మనం ఎడిట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి జస్ట్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా ఎడిట్ చేస్తుంది. సరే అది కొంచెం నెట్ స్లో ఉంది, సో అందులో ప్రాసెస్ లో ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ వస్తున్నాయి. మీకు కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, లేదు బోల్డ్ అంటే బోల్డ్ పెట్టచ్చు, ఇటాలిక్ అంటే ఇటాలిక్ పెట్టచ్చు, వాటి యొక్క సైజ్ ఫాంట్. ఓకే, అండ్
ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా చూస్తే మనం దాన్ని ఎట్లాగా అది ఇచ్చాడు ఏంటంటే కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. కంప్లీట్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూడొచ్చు. కనిపిస్తుంది కూడా కేస్ స్టడీస్ కానీ అండ్ బెనిఫిట్ ఆఫ్ టచ్ సెన్సార్స్ కానీ అసలు టెక్నాలజీని ఎలా మనం మేనేజ్ చేసుకోవచ్చు, సో ఎట్లా చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ సెట్ చేయొచ్చు అనమాట. సో లేదు ఇదే ప్రాసెస్ ని మీరు ఆర్డినోతో కనుక చేసుకుంటుంటే మీరు ఏదైతే ప్రాసెస్ అనేది చేస్తారో ఆ ప్రాసెస్ ని ఏది చెప్పండి. ఎలా చెప్తారంటే ఇక్కడ మనం వెనక్కి వచ్చేసేసి మనం నెక్స్ట్ మళ్ళీ మనం క్రియేట్ చేసి చూద్దాం. సో గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పెట్టాం కదా, ఇలా రాసాం కదా, ఇలా రాసిన దాన్ని మనం ఏంటంటే ఇక్కడ సేఫ్ దివాళీ రాకెట్ లాంచర్ అని చెప్పి రాస్తున్నాను. సేఫ్ దివాళీ రాకెట్ లాంచర్ యూజింగ్ టచ్ సెన్సార్, ఓకే, రిలే మాడ్యూల్, ఓకే, అండ్ ఆర్డినో మైక్రోవైర్. మీరు ఏ అయితే కాంపోనెంట్స్ వాడతారో అవి కూడా ఇక్కడ రాసేసేయండి. రాసేస్తే డైరెక్ట్ గా దీనికి సంబంధించినటువంటి పీపీటీ ఇక్కడ జనరేట్ అయిపోతుంది. మైక్రోవైర్, బ్యాటరీ హోల్డర్, బ్యాటరీస్. ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు కావాలంటే. ఎక్స్ప్లెయిన్ ఇలా మీరు జస్ట్ మీకు ఏదైతే పీపీటీ కావాలో ఆ టాపిక్ ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తారో టైప్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ సెలెక్ట్ దిస్ థింగ్స్ స్టైల్స్ అండ్ జనరేట్ ద ప్రెజెంటేషన్. సో మనకి మనం ఎట్లయితే టైప్ చేస్తామో అదే విధంగా మనకి వస్తుంది అనమాట. ఓకే, సో అందుకని మనకి ఆ విధంగా ఉంటుంది. ఓకే, మీరు చూడొచ్చు ఇది. సో సేఫ్ దివాళీ రాకెట్ లాంచర్ టచ్ సెన్సార్ కంట్రోల్ ఇన్నోవేషన్ అని చెప్పి ఇక్కడ వాడిచ్చాడు. ఓకే, దీని కావాలని మేము మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఇంట్రడక్షన్ చూడొచ్చు, టచ్ సెన్సార్ ని బేస్ చేసుకుని ఎట్లా చేసాం ఏంటి. దివాళీలో మనకి ఏంటంటే ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు చేతులు అవి కాలుతాయి కదా, అలా కాలకుండా వీటితో మనం మన టెక్నాలజీని ఉపయోగించుకుని వాటిని వెలిగించవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం దాన్ని ఎలా వాడాలి ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో టోటల్ గా 12 స్లైడ్స్ ఇస్తాడు. మనకి ఏదైనా సర్క్యూటరీ అట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవాలి, నేమ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేంజెస్ అన్ని అయిపోయిన తర్వాత ఈ పిక్స్ ఉంటే మన పిక్స్ మనం ఏదైనా ప్రొవైడ్ చేస్తాం అంటే మనకు సంబంధించినటువంటి పిక్స్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అలా అప్లోడ్ ఎలా చేస్తాం, ఇక్కడ అప్లోడ్స్ అన్ని ఉంటాయి. అప్లోడ్స్ అనేటువంటి ఆప్షన్ లోకి వెళ్ళి అప్లోడ్ మీడియా అని చెప్పి క్లిక్ చేసి ఆ పిక్చర్స్ ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ఈ సెషన్. అండ్ ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. పీడిఎఫ్ లో మాత్రమే వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఒక ఏఐపిపిటి మేకర్ ను ఉపయోగించుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపీటీస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ జనరేట్ అయినటువంటి పీపీటీని పీడిఎఫ్ లో ఉంది కాబట్టి అది పీపీటీ కింద కన్వర్ట్ చేయాలి కదా. సో అప్పుడు మళ్ళీ అగైన్ గూగుల్లోకి వచ్చి పీడిఎఫ్ టు పీపీటీ కన్వర్టర్ అని ఉంటుంది. పీడిఎఫ్ టు పీపీటీ కన్వర్టర్ అండ్ క్లిక్ ఆన్ దిస్. సో ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి మనకి ఇదేం అవసరం లేదు. క్లోజ్ కరెంట్ ట్యాబ్. ఓకే, కన్వర్ట్ పీడిఎఫ్ టు పీపీటీ సెలెక్టెడ్ పీడిఎఫ్ ఫైల్ అని చెప్పని అడుగుతుంది. సో క్లిక్ చేసి మనకి ఎక్కడైతే పీడిఎఫ్ ఫైల్ అనేది ఉంటుందో ఇక్కడ మన సేఫ్ దివాళీ రాకెట్ లాంచర్ కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టగానే ఈ విధంగా వస్తుంది. జస్ట్ కన్వర్ట్ ఇన్ టు ద పీపీటీ. ఓకే, సో రాగానే టోటల్ గా కంప్లీట్ గా ఈ విధంగా వస్తుంది. ఓకే, సో జస్ట్ డౌన్లోడ్ ద పవర్ పాయింట్ అనేది క్లిక్ చేయొచ్చు, లేదంటే అదే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది గమనించవచ్చు, డౌన్లోడ్ అవుతుంది. Now it will be downloaded. Okay, just click on this. If you want to add any settings, just go through the PPT, PowerPoint presentation and do the changes as you wish. మీకు ఎట్లయితే చేంజెస్ అనేది చేద్దాం అని అనుకుంటామో అవి మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మీరు కంప్లీట్ గమనించవచ్చు. ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన తర్వాత ఎనేబుల్ ఎడిటింగ్. ఓకే, నాది కొత్త వర్షన్ కాబట్టి ఇలా చూపిస్తుంది. ఈ పాత వర్షన్స్ అయితే నాకు ఓకే. సో ఇలా మనం వీటిని యాడ్ కూడా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేంజెస్ అనేవి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత మనం ప్రెజెంటేషన్ చేయాలంటే F5 కొడితే స్లైడ్ షో అనేది వస్తుంది. ఇక అవన్నీ కూడా తెలుసు ఆల్మోస్ట్. సో దాని బేస్ చేసుకుని మనం ఒక పీపీటీ జనరేటర్ ని తయారు చేసుకుంటాం. అంటే దాని ద్వారా మనం ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇట్లాగా పీపీటీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అనే కాదు, ఏ సెషన్ అయినా సరే. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.